దేవుని సంఘానికి మరొక ప్రత్యేకమైన దినాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవునికి మరొకసారి ఈ నూతనమైన దినంలోనికి నడిపించినందుకు దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని పెట్టి మరొకసారి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ దేవుడి దినాన మనకు అనుగ్రహించిన వాక్య భాగం ప్రవచన గ్రంథమైన యెషయా 63వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగు చేశాడు. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. మరొకసారి చదువుతూ ఉన్నాను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. ఈ వాక్యము ద్వారా తండ్రి అయిన దేవుడి దినాన్ని మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. ఒకనొక దినాన ఒక రాజుగారు తన దేశ ప్రజలను పరీక్షించడం కొరకు ఆ రాజు వెళ్తున్న మార్గ మధ్యలో ఒక బండరాయిని వేసి ఒక చెట్టు చాటున నించొని ఆ రాజుగారు చూస్తూ ఉన్నాడు. ఈ దారంటూ వచ్చేవారు ఎవరైనా ఆ బండరాయిని తీస్తారా లేదా, అడ్డు తీస్తారా లేదా అని పరీక్షించడం కొరకు ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్న రాజుగారు ఆ బండరాయి వైపు ఆ చెట్టు వెనకాల నించో చూస్తూ ఉంటే అదే మార్గము గుంట పని చేసేవాళ్ళు, పనులకు వెళ్తున్నవారు అదే మార్గం గుంట వెళ్తూ ఆ బండరాయిని చూసి దారి అడ్డుగా ఉంది, అసలు ఈ రాజుగారు ఏం పెట్టించుకుంటూ ఉన్నాడు, ఏం పని చేస్తూ ఉన్నారని ఆ వెళ్తున్న వారు వస్తున్న వారు అందరూ రాజుని తిట్టడం ప్రారంభించడం. ఆ రాజుగారి చెట్టు వెనకదలు ఉండి వాళ్ళు తిడుతున్న ఆ మాటలన్నీ వాళ్ళు వింటూ ఉన్నాడు ఆ రాజుగారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ మార్గమ్ముకుంటూ వెళ్తున్న వారందరినీ ఆ బండరాయిని చూసి, ఆ దారి మధ్య ఉన్న బండరాయిని చూసి ఆ రాజుగారిని తిట్టడమే తప్ప, అయ్యో ఇది మార్గ మధ్యలోని రోడ్డు మధ్యలో బండరాయి ఉంది కదా, దీన్ని గుర్తుకొని ఎవరైనా పడిపోతారేమో, ఏమైనా యాక్సిడెంట్లు అవుతాయేమో అని ఏ ఒక్కరు కూడా ఆగి ఆ బండరాయిని ప్రక్కకి తీయడం ఎవ్వరూ ప్రయత్నం చేయట్లేదు. కానీ ఒక ముసలి వయసులో ఉన్న ఒక వ్యక్తి, ఒక తాతగారు ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం తన ఇంటికి ప్రయాణమై వెళ్తూ ఉండగా, అదే మార్గంలో వెళ్తూ ఉండగా ఆ మార్గ మధ్యలో ఉన్న ఆ బండరాయిని చూసి సైకిల్ ప్రక్కన ఆపి ఆ తాతగారు అంటూ ఉన్న మాటలు, అయ్యో సాయంత్రం అయిపోతూ ఉందా, ఈ నైట్ టైంలో ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా ఈ బండరాయిని గుద్దుకుంటే చచ్చిపోతారు కదా, చచ్చిపోతే మరలా రాజుగారికి కదా చెడ్డ పేరు వస్తుంది, అయ్యో నా రాజుగారికి నేను చెడ్డ పేరు తీసుకొని రాకూడదని ఆ తాతగారు ఆ సాయంకాల సమయంలో ఆ బండరాయిని ప్రక్కకు తొలగించడానికి తన శక్తికి మించిన బలంతో, బలం లేకపోయినా శక్తి లేకపోయినా ఉదయం నుంచి కష్టపడ్డాడు కాబట్టి ఓపిక లేకపోయినా నా రాజుగారికి చెడ్డ పేరు నేను తీసుకొని రాకూడదు అని ఆ తాతగారు శక్తికి మించిన పని అయినా ఆ బండరాయిని ఎత్తడానికి ఓపిక లేకపోయినా అలా కష్టపడుతూ 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 చివరికి ఆ బండరాయిని ఆ దారి ప్రక్కకి తొలగించడం ఆ రాజుగారు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ తాతగారు ఆ బండరాయిని ప్రక్కకు తొలగించాడో ఆ చెట్టు చాటును నా రాజుగారు ఆ తాతగారి దగ్గరికి వచ్చి ఆ తాతగారిని కౌగిలించుకొని, అయ్యా ఆ బండరాయిని మధ్యన పెట్టేది ఎవరో కాదు, నేనే పెట్టాను. ఎందుకు తెలుసా, నా ప్రజలు నా ప్రాంతం గురించి, నా దేశం గురించి ఎంత బాధ్యత కలిగి నడుస్తూ ఉన్నారో పరీక్షించడం కొరకు ఆ బండరాయిని నేనే పెట్టానయ్యా. కానీ అందరూ ఉదయం నుండి సాయంకాలం వరకు అందరూ నన్ను తిట్టుకుంటూనే వెళ్ళారు, కానీ ఏ ఒక్కరు కూడా నా రాజుగారికి చెడ్డ పేరు తీసుకొని రాకూడదు, ఇది వాళ్ళే చేయాలని ఏమాత్రం వాళ్ళ మనస్తత్వంలో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ ఏమాత్రము మంచిదనం లేదు. కనుకని ప్రతి వారు వారి వారి సొంత కార్యక్రమాల కొరకు తిట్టుకుంటూనే వెళ్ళారే కానీ ఏ ఒక్కరు బాధ్యత పని చేయలేదు. కానీ నువ్వు మాత్రం ఈ రాజుగారికి చెడ్డ పేరు రాకూడదని, పరిపాలిస్తున్న పరిపాలకులకి చెడ్డ పేరు రాకూడదని బాధ్యతతో నీకు ఓపిక లేకపోయినా, బలం లేకపోయినా, శక్తి లేకపోయినా ఆ బండరాయిని నువ్వు తొలగించని చూసావు.
నీలాంటి వారు కావాలయ్యా నాకని ఆ తాతగారిని తన కారులో ఎక్కించుకొని తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళి ఆ తాతగారికి కావలసినవన్నీ గొప్ప అద్భుతమైన కార్యాలు తన జీవితంలో ఎంతవరకు దేని కొరకైతే కష్టపడుతూ ఉన్నాడో ఆ కష్టానికి తగిన ప్రతిఫలాలన్నీ ఆ తాతగారి పట్ల చేయవలసిన గొప్ప కార్యాలన్నీ ఆ రాజుగారు ఆ తాతగారికి గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, ఈనాడు ఈ మాటలు వింటున్న మనం కూడా ఇక్కడ యెషయా ప్రవచన గ్రంథంలో మనం చదువుకునే ఈ మాట ద్వారా 14 వచనాన్ని 63 అధ్యాయము 14 వచనాన్ని, నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించుదివి. అదే నిర్గమాకాండం, మోషే రాసిన నిర్గమాకాండంలో మనం చూసుకున్నట్లయితే 34 అధ్యాయము, నిర్గమాకాండం 34 అధ్యాయము 10 వచనాన్ని, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనుములనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజల ఎదుట నేను చేసేదను. బా, ఎంత చక్కగా ఉంది. ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఇశ్రాయేలీయులు ఫరోకి జనముగా ఉన్నంత కాలం బానిస బ్రతికినే బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళంతా ఇశ్రాయేలీలందరూ ఫరోకి జనులుగా ఉన్నంత కాలం కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారి కష్టాన్ని, ఎప్పుడైతే వారి బానిస బ్రతికిని పరలోకమందున దేవుడు చూశాడో, వెంటనే దేవాది దేవుడు ఇశ్రాయేలు పక్షాన నిలబడి వారి మొరని దేవుడు విని, నా జనులుగా ఇశ్రాయేలీలందరూ నడవాలని ఆశపడుతూ ఉన్నారని ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీని తన జనాంగంగా నడిపించడం ప్రారంభించాడో, అప్పుడు ఇశ్రాయేలీలందరూ దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు చూడగలిగారు. ఈనాడు మనము కూడా దేవుణ్ణి నమ్ముకొని ఇంకా మనం లోకానికి జనులుగా మనం నడుస్తూ ఉన్నావేమో. లోకానికి జనులుగా, ఫరోకి జనులుగా నడిచినంత కాలం ఈరోజు నువ్వు బానిస అయిపోతూ ఉంటున్నావు. త్రాగుడికి బానిస అయిపోతూ ఉన్నావు, వ్యభిచారానికి బానిస అయిపోతూ ఉన్నావు, అహంకారానికి బానిస అయిపోతూ ఉన్నావు, అక్రమ జీవితానికి బానిస అయిపోతూ ఉన్న కారణం ఏంటో తెలుసా? దేవునికి జనాంగంగా నువ్వు నడవలేకపోతూ ఉన్నావు కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన, నేను నమ్ముకున్న నా దేవునికి నేను చెడ్డ పేరు తీసుకొని రాకూడదని ఆలోచన మనలో ఉంటే, నన్ను నడిపిస్తూ ఉన్న నా దేవునికి మంచి పేరు కలగాలి నా వలనని తలంపు నీలో ఉంటే, ఆ వాక్యానుసారమైన జీవితం నీలో ఉంటే, నిన్ను నడిపించిన దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేసి ఇశ్రాయేలు పక్షాన్ని నిలబడి వారి పట్ల అద్భుతమైన కార్యాలు చేశాడు కనుకనే దేవుని యొక్క నామము, దేవుని యొక్క పేరు గణపరచబడ్డం మనం. ఈనాడు ఈ మాటలు వింటున్న మనం కూడా దేవుని జనాంగంగా మనం నడిపించబడదు. దేవుడు మన పక్షాన చేస్తున్న అద్భుతమైన కార్యాల చేత దేవునికి ఘనమైన పేరు తెచ్చే విధముగా మన జీవితాలను, మన ఆత్మీయ బ్రతుకులను దేవునికి ఘనమైన పేరు తెచ్చిన విధంగా మన భక్తి జీవితాలను మనం కాపాడుకుంటూ దేవుని యొక్క నామ మహిమార్థంగా మన బ్రతుకులను బ్రతుకుతూ దేవుని కొరకు మన బ్రతుకునంత కాలం ఈ ప్రయాణంలో మనం నడిపించబడుతూ అనేక మందిని దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని ఘనమైన పేరును నిలబెట్టేవారుగా మనము, మన బిడ్డలను, మన కుటుంబాలను, మన పరిచర్యలను ప్రభు రాకడం పర్యంతము వరకు మనల్ని నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.